ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ దర్శకులతో గొడవలు పెట్టుకున్న ప్రతిసారి కొత్త మూవీ అప్డేట్ ఇస్తూ మీరు కాకపోతే నాకు మరొకరు సినిమాలు ఇవ్వరా అంటూ కలరింగ్ ఇచ్చింది దీపికా పదుకొనే. ఈమె వదిలేసిన ఆఫర్స్ మరొకరికి వరంగా మారాయి. స్పిరిట్, యానిమల్, బ్యూటీకి కలిసొస్తే కల్కి 2 ఆ ప్రియాంక దగ్గర ఆగిందా? దీపికా కన్నా ఆమె డిమాండ్స్ ఎక్కువ చేస్తుందా? ఇక దీపికా కాంట్రవర్సీలకు చెక్ పెట్టి మూవీస్ పై కాన్సంట్రేషన్ పెంచిందా? రెమ్యునరేషన్ హైక్ తో పాటు గొంతెమ్మ కోరికలు కోరి టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కోపానికి గురైంది బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే. స్పిరిట్ స్టోరీ లీక్ చేసి వర్కింగ్ అవర్స్ సాకుగా చెప్తూ సందీప్ రెడ్డి వంగతో పేజీలు పెట్టుకుని ప్రాజెక్ట్ నుండి తీసేసేలా చేసుకున్న దీపికా ఆ తర్వాత సేమ్ డిమాండ్స్ కల్కి 2కి చేయడంతో నాగ్ అశ్విన్ కూడా ఆమెకు టాటా బాయ్ బాయ్ చెప్పాడు. స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్ట్స్ నుండి క్విట్ కాగానే మీరివ్వకపోతే నాకు ఆఫర్స్ లేవనుకుంటున్నారా, రావనుకుంటున్నారా అని హడావిడిగా అట్లీ సినిమాకు, తన ఆస్థాన హీరో షారుఖ్ కింగ్ సినిమాలకు సైన్ చేసేసి ఇవిగో తన ప్రాజెక్ట్స్ అంటూ బిల్డప్ ఇచ్చుకుంది. నెక్స్ట్ మరో సినిమా ప్లాన్ చేస్తోందట. వికీ కౌశల్ మహావతార్ కోసం దీపికాని అప్రోచ్ అయ్యారట. ఫైనల్ అయితే మరో క్రేజీ ప్రాజెక్ట్ ఆమె చేతిలో పడ్డట్లే. మరి షాకింగ్ రెమ్యునరేషన్, వర్కింగ్ అవర్స్ లాంటి డిమాండ్స్ మ్యాడక్ సంస్థకి చెప్పిందో లేదో మరి మేడం. దీపిక వదిలేసిన ప్రాజెక్ట్స్ మరొకరికి వరంగా మారాయి. యానిమల్ తో జోయాగా పాపులర్ అయిన ట్రిప్టీకి స్పిరిట్ లో నటించే లక్కీ ఛాన్స్ దొరికింది. ఇక కల్కి 2 కోసం ప్రియాంక చోప్రాను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంక దీపిక కన్నా ఎక్కువే అడుగుతోందట. వారణాసికి 30 కోట్లు తీసుకుందన్న టాక్ రాగా ఇప్పుడు కల్కి 2కి ఇంచుమించు ఇలాగే కోరడంతో షాక్ అవ్వటం మేకర్స్ బంతైందన్నది లేటెస్ట్ బజ్. మరి ప్రియాంక ఆన్ బోర్డ్ అవుతుందో లేదో ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది. స్టెప్ ఇన్ అయితే ప్రియాంక సౌత్ ఇండస్ట్రీకి చేరువైనట్లే.